శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచి సంబరాలు. ప్రజాపాలన పేరిట అధికార దుర్వినియోగం. బీజేపీ కాంగ్రెస్ దొందేనని ఘాటు విమర్శలు. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా విద్యా కమిషన్ నివేదికను వెంటనే రద్దు చేయాలని తపస్ డిమాండ్. రాష్ట్రంలో రేపటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ అని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఇప్పటి వరకు చదివిన పాఠాలను పునరావృతం చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలను సాధించగలరని తెలిపారు. రాష్ట్రంలో 2676 సెంటర్లలో 5,28,239 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు చేరుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలు రాయనున్న ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆకాంక్షించారు. పదవ తరగతి పరీక్ష రాస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది జీవితంలో ఒక కీలకమైనటువంటి బోర్డ్ ఎగ్జామ్. ఎక్కడా భయపడకుండా సంవత్సర కాలంగా మీరు చదివిన, కృషి చేసినటువంటి అంశాలను పరీక్ష రూపంలో రాసి అత్యధిక మార్కులతో పాటుగా భవిష్యత్తుకు పునాది వేసుకునే విధంగా మీకు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక ఆశీర్వచనం. మీ పొన్నం ప్రభాకర్. ఈ నెల 14 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న 5,17,727 మంది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని, ఒత్తిడికి గురికాకుండా చదివిన విషయాలను పునశ్చరణ చేసుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్. ఆమె జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సంబరాలను జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల భూ బాధితుల పట్ల పోరాటం చేసి నిరాహార దీక్ష చేపట్టి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్తో పాటు జిల్లా జాగృతి సభ్యులు, కవిత అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవితక్క గారి జన్మదినం సందర్భంగా మరి కరీంనగర్లో జాగృతి శ్రేణులందరం కూడా రంగరంగ వైభవంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అర్చన కాడ నుంచి మొదలై మరి ఆ టెంపుల్ ముందు ఉండేటువంటి పేదలకు అల్పాహారం పంచడం కానీ, మరి కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మరి భారీ కేకును కట్ చేసి జన్మదిన వేడుకలు చేసుకోవడం కానీ, మళ్ళీ ఇక్కడ నుండి కూడా వృద్ధుల ఆశ్రమాలలో అన్నదానాలు, పనులు పంపిణీ, రక్తదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొక్కసారి మీ ద్వారా కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే కవితక్క మొన్ననే మనం చూసినాం వెలుగుమట్ల. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడికి పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాత్రమే వచ్చినారు. కానీ కవితక్క ప్రజల మనసు తెలిసినటువంటి కవితక్క, పేదల ఇబ్బందులు తెలిసినటువంటి కవితక్క, పేదల
పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు తెలిసినటువంటి కవితక్క ఖమ్మం పోయి ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము అక్కడి నుంచి కదిలేది లేదు, ఆహారం తీసుకునేది లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని చెప్పి దీక్షకు దిగి మరి ఏ విధంగా అక్కడ సాధించిందో వెలుగుమట్ల బాధితుల పక్షాల న్యాయం జరిగే వరకు ఏ విధంగా పుట్టిన మనందరం చూసినాం. ఆమె నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. పేదల పక్షాల కొట్లాడే కవితక్కకు భగవంతుడు కూడా ఆరోగ్యాలను ఇవ్వాలని, మంచి అష్టైశ్వర్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మహానాయకురాలు మంచిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, భగవంతుడు ఆమెకు ఆ శక్తిని ఇవ్వాలి. మొన్ననే మనం చూసినాం, క్లీన్ చిట్ ఇచ్చింది మన ఢిల్లీ కోర్టు. మరి ఇవన్నీ కూడా మంచి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. కవితక్క నమ్ముకుంటే, కవితక్క ఉద్యమాన్ని ఎత్తుకుంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఈరోజు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కనుక కుమ్మరి కులంలో జన్మించి రామాయణాన్ని తెలుగులో అనువదించిన గొప్ప మహానుభావురాలు మొల్లమాంబ అని కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు నార్లపురం చంద్రమౌళి కొనియాడారు. తెలంగాణ తొలి కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌక్ వద్ద వేదిక ఏర్పాటు చేసి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై మొల్లమాంబ, జై శాలివాహన, జై కుమ్మర అంటూ నినాదాలు చేశారు. అనంతరం శాలివాహన సంఘం సభ్యులు మొల్లమాంబ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నార్లపురం చంద్రమౌళి మాట్లాడుతూ మొల్లమాంబ తమ కుమ్మర కులంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. ఆమె రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలిపారు. ఆమె జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, శాలివాహన సంఘం సభ్యులు మరియు పలువురు పాల్గొన్నారు. జై కుమార, జై జై కుమార, జై కుమార, జై జై కుమార, జై జై మొల్లమాంబ, జై మొల్లమాంబ, జై జై మొల్లమాంబ. కుమారుల ఐక్యత, ఐక్యత, వర్ధిల్లాలి. జై కుమార, జై జై కుమార, జై జై కుమార, జై జై కుమార, జై కుమార, జై జై కుమార, జై కుమార. జయంతి ఈరోజు చేసుకున్నందుకు మన కుమ్మర్ల అందరి తరపున కృతజ్ఞతలు. ప్రతి కుమ్మరి మెంబరు వచ్చినందుకు ఈ జయంతికి చాలా సంతోషంగా భావిస్తూ, మొల్లమాంబ 1430లో జన్మించి మొల్లమాంబ మా కుమ్మర కులంలో పుట్టి రామాయణము రచించి మాకు ఆత్మగౌరవం నింపిన మొల్లమాంబకు ఎల్లకాలం ఇలానే చేస్తామని చెప్పేసి తెలుపుకుంటున్నాను. దానికి సంబంధించిన ఆవిడ మరి ఆమె సొంత గ్రామము కడప జిల్లా పాపాపురము. వారు మరి అట్టడుగు వర్గాల నుంచి పుట్టి మరొక రామాయణాన్ని తెలుగులో రచించినందుకు మరి మా కులం చాలా గర్వించగల కులం. మరి కాదంటే మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మా యొక్క విగ్రహాన్ని, మరి మొల్ల విగ్రహాన్ని శాలివాహన చక్రవర్తి రాజులను కూడా మరి ఇక్కడ చౌరస్తాలో ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి, మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మాకు ప్లేస్ ఇస్తే సత్యనారాయణ మొల్లమాంబ గారు తొలి తెలుగు మహిళా కవి, మన తెలుగు జాతికి గర్వకారణం. అటువంటి మహాకవి మా కుమ్మర్ల కుటుంబంలో జన్మించినందుకు మా అందరికీ గర్వకారణం. దాదాపు 600 సంవత్సరాల క్రితమే పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొని మహిళా కవయిత్రిగా ఆమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి గడించారు. వారి యొక్క అడుగుజాడల్లో కుమ్మర కులస్తులు, కుమ్మర ఆడపడుచులు అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ వారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఉందని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాధవ నిలయంలో తపస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయి జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ విద్యా కమిషన్ చైర్మన్ సమర్పించిన నివేదికలో టీచర్లకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని పతాక శీర్షికగా ప్రచురించడం అత్యంత ఆక్షేపణీయమని అన్నారు. ఇది ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. విద్యా కమిషన్ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై సమగ్రంగా అధ్యయనం చేసి పాఠశాలల పరిస్థితులు, విద్యార్థుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు వంటి అంశాలపై సూచనలు ఇవ్వడమేనని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు వంటి అంశాలపై సూచనలు ఇవ్వడమేనని తెలిపారు. ఉపాధ్యాయుల జీతభత్యాల అంశాన్ని ప్రతికూలంగా ప్రస్తావించడం సముచితం కాదన్నారు. అందువల్ల ఆ నివేదికను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య, మాజీ అసోసియేట్ అధ్యక్షుడు అయల్నేని నరేందర్రావు, కార్యదర్శి అంబటి వేణుకుమార్, రాష్ట్ర బాధ్యులు ఉదయ్ కిరణ్ రావు, వినయధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. చెందాలని ఆకాంక్షిస్తున్నా. ఒక విద్యారంగ సేవకునిగా నా దేశ ప్రజలు విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సుసంపన్న విద్యార్థులకు విద్యనందించడంతో పాటు వారిని దేశభక్తులుగా, సంస్కారవంతులుగా, నీతిమంతులుగా, శీలవంతులుగాను మరియు మాతృదేశ అవసరాలకు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి లోగల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ భవనంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా లేబర్ అధికారులు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క బిల్డర్ వారి దగ్గర పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, లేబర్ కార్డు తీసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర నిర్మాణ సంఘంలో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తుందని, సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తున్నానన్నారు. అంతేకాకుండా దాన సంస్కారాలకు 30,000 రూపాయలు అందిస్తుందని, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని, ఆ పథకాలను కార్మికులకు అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారులతో పాటు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు హస్తపురం నారాయణ, మేక శ్రీనివాస్, ప్రభాకర్లతో పాటు బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దుర్గం ప్రభాకర్ లేదు. కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నుండి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైనాను. తర్వాత నాతోని పాటు కోశాధికారి, తర్వాత సెక్రటరీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకున్నాము. దీని విషయమై మాకు ముఖ్య అతిథులుగా మా లేబర్ కమిషనర్ గారు మరియు లేబర్ ఆఫీసర్ గారు మన ప్రమాణ స్వీకారోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉన్నారు. సంబంధిత లేబర్ గురించి వాళ్ళ సూచనలు కూడా తెలుసుకుంటాం, అడిగి వివరాలన్నీ వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుంది. నాతోటి అసంఘటిత కార్మిక సంఘాలు సుమారు 18 సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశంలో పాల్పంచుకోవడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి నా తోటి సభ్యులు కానీ ఇతర సంఘాల అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చినందుకు పేరు పేరున నా సభ్యులకు కానీ ఇతర సంఘాల అధ్యక్షులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన హస్తపురం నారన్న, మేక శ్రీనివాసు మరి ప్రభాకర్ గారికి నేను వీరికి స్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలకు మరి మా యొక్క లేబర్ కార్డుకు సంబంధించిన లేబర్ ఆఫీసర్ గారు, మరి లేబరు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ గారు మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తారని చెప్పి మరి మా యొక్క సంఘాలను గుర్తించి మా సంఘాల దగ్గరనే మేము లేబర్ కార్డు అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మరి మాకు మా సంఘాల దగ్గరనే వచ్చి లేబర్ ఆఫీసర్ వచ్చి ఒక వారం కేటాయించుకొని మాకు ఇక్కడే అప్రూవల్ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.
జిల్లా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిల్డర్ అసోసియేషన్ మీటింగు మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున పాల్గొనడం కూడా ఒక మంచి అవకాశంగా మాకు కలిగినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీరు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేసేటువంటి లేబర్ కోసము సంక్షేమ బోర్డు రాష్ట్రంలో ఉంది. ఆ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ ఎవరైతే మేస్త్రుల సంఘం ఎవరైతే ఉన్నారో మీ ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు నేను ముఖ్యంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో బోర్డు చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలని కార్మికులకి ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ ఏదైతే ఉన్నారో భవన నిర్మాణ ఇతర రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా వల్నరబుల్ సెక్షన్లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రమాదాలు కానీ మిగతా విషయాలు కానీ అన్నింటిలో ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు దాదాపుగా చాలా పర్సెంటేజ్ ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు అందుతూ ఉన్నాయి. అందులో మీకు తెలుసు ఇటీవల కాలంలో 6 లక్షలు ఉన్నటువంటి ప్రమాద మరణాన్ని 10 లక్షలకి బోర్డు పెంచడం జరిగింది. అదేవిధంగా 1 లక్ష ఉన్నటువంటి ప్రమాద మరణాన్ని 2 లక్షలకి పెంచుతూ మరలా అక్కడ 30,000 ఇక్కడ 30,000 ఫండ్రులకి ఏదైతే దహన ప్రజాపాలన పేరిట తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బారస నేత కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరిట 99 రోజుల పాటు ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిన అధికారులను రోడ్లపైకి తీసుకువచ్చి ప్రజలను నమ్మించే విధంగా వ్యవహరిస్తోందా అన్నారు. కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల వేళ ఇచ్చిన మాట మరిచి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ దొందేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోటి ఓ కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బండి సంజయ్ గారు ఎన్నికలో ఏమన్నాడంటే నా ముఖం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని అన్నందుకు ప్రజలందరూ కూడా 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సిడిఎంఏ గారు ఒక జీవోను రిలీజ్ చేశారు. జీవో నంబర్ 715 ఎప్పుడు ఇచ్చారంటే 25/10/2025లో. ఆ జీవో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జీవో 715 ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 87 పనులకు ఆమోదం కూడా కరీంనగర్లో ఆమోదం తెలపలేదు. సిడిఎంఏ గారే అక్కడనే ఆ వర్క్లను ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మారుస్తలు చేస్తారని. విలీన గ్రామాలలో కనీసం 4 కోట్లు కనుక ఇస్తే ఇంత డెవలప్మెంట్ కనబడుతుందని ఆలోచన కావచ్చు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విలీన గ్రామాలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది, అలాగే ప్రభుత్వం పైన ఉంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భీమరపల్లి గ్రామంలో డప్పు చప్పులతో శివశక్తుల నృత్యాలతో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించిన గ్రామస్తులు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పిల్లలు అందరం 10 మందిని కలిసి సంతోషంగా మంచిగా చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి ఇట్లనే చేసుకుంటాం. అందరం పిల్ల జల్ల అందరు చల్లగా ఉండాలని కోరుకొని చేసుకుంటాము. గ్రామం భీమర్పల్లి మండలం వదల మా విలేజ్ లో ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. ఆటలు కోడి పిల్లలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్ళాలని కోరుకుంటాం. ఇల్లంతకుంట మండలంలో ప్రైవేట్ పాఠశాల బస్సులు అతివేగంగా నడుస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తిప్పాపూర్ శివారులో శ్రీవాణి పాఠశాల బస్సు పంట పొలంలోకి దూసుకెళ్లిన ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది డ్రైవర్ తప్పు కాదని యాజమాన్యం చెబుతుండగా బస్సులు ప్రతిరోజు అతివేగంగా నడుస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. విద్యార్థుల భద్రతపై అధికారులు, పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రావద్దు, మెల్లగా రావాలి. ఆ సార్ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఇదంతా ఇట్లా పరిస్థితి అయింది. ఈరోజు అక్కడ పెట్టే వరకు 2 టైమ్స్ పెట్టే వరకు వీళ్ళు ఎమర్జెన్సీ వెళ్ళిపోవడు, మళ్ళీ ఆడికి వెళ్ళినాక అక్కడ మళ్ళీ వేరే ఊరికి పంపించడు. వీళ్ళు ఎంత రాజపరంగా ఉంటే అంత మంచి. ఊళ్ళో కూడా ఉరుకుడు బాగా ఉరుకుతారు స్కూల్ బస్సు వాళ్ళందరూ. స్కూల్ శ్రీవాణి ఇల్లు అనుకుంటారు. స్కూల్ ఎవరికేం కాలే, జాలి ఎవరికేం కాలే. పొద్దున శ్రీవాణి స్కూల్ వ్యాను మా ఊరు చివరిలో కొంచెం ప్రాబ్లం అయింది. మా అమ్మ సడన్గా కూర్చొని లేచి బస్ ఆపుదామని ట్రై చేసేసరికి ఆమెకు తాకుతుందేమో అనే అదుర్తలో డ్రైవరు సైడ్ ఇటు మలిపేసరికి పొలంలోకి దిగింది. పిల్లలకి ఎవరికి ఏం కాలే. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ యాజమాన్యం తప్పేం లేదు, డ్రైవర్ తప్పేం లేదు. మా అమ్మ పేరు బాలవ, నా పేరు అనిల్ కుమార్. మా పిల్లలు కూడా అదే వ్యాన్లో ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి మొత్తం ఎందరు పిల్లలున్నారు, రోజు ఎందరు వస్తున్నారు అని ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిలువ ఉన్న గుడ్లు, బాల అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజు వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచి సంబరాలు. ప్రజాపాలన పేరిట అధికార దుర్వినియోగం. బీజేపీ, కాంగ్రెస్ దొందేనని ఘాటు విమర్శలు. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా విద్యా కమిషన్ నివేదికను వెంటనే రద్దు చేయాలని తపస్ డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.